ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంగీత వ్లాగ్స్. హైదరాబాదీ చికెన్ ధమ్ బిర్యానీ చేస్తున్నానండి. ఎలా చేస్తానో చూసేయండి. ఫస్ట్ అయితే హాఫ్ కేజీ చికెన్ని నీట్‌గా క్లీన్ చేసుకొని పెట్టుకొని, అందులోనే కొంచెం పసుపు, కారం, ఇంకా మన దగ్గరున్న హోమ్ మేడ్ గరం మసాలా అయితే వేస్తున్నానండి. ఇంకేం చికెన్ మసాలాస్ ఏవి వేయట్లేదు. ఇంకా తగినంత సాల్టు, నెక్స్ట్ ఇంకా కరివేపాకు, కొత్తిమీర వేసేసి, అల్లం, వెల్లుల్లి దంచి అయితే వేసేసాను. ఇంకా పెరుగు ప్యాకెట్ 10 రూపీస్‌ది అలాగ వేసేసి కలిపేసి మ్యారినేట్ చేసుకున్నానండి. ఈలోపుడు ఇలా పెట్టుకొని పక్కన ఫ్రైడ్ ఆనియన్స్ అయితే చేశాను. ఆ ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం ఆయిలు ఆనియన్స్ కన్నా కొంచెం ఎక్కువగా, ఎందుకంటే ఎలాగా మనం రైస్‌లోని కలపాలి కదా! అదే ఆయిల్ కొంచెం నేను ఆనియన్స్‌లోనే ఎక్కువ వేసుకొని అదే దీంట్లోకి తిప్పేసుకొని దాన్నే కలిపేసానండి. ఇంక నేను ప్రత్యేకంగా ఆయిల్ అయితే బిర్యానీకి వేయలేదన్నమాట. ఇప్పుడు ఏసిన ఆయిల్ మాత్రమే. అర్థమవుతుంది కదా అందరికీనా? అయితే ఇలా పక్కన మ్యారినేట్ చేసుకొని ఒక్క గంట అయితే దీనికి రెస్ట్ ఇచ్చారనుకోండి, చికెన్ అయితే జ్యూసీగా, టెండరీగా తయారవుతుంది. మనం తినేటప్పుడైతే ముక్క చాలా సాఫ్ట్‌గా నోటికి చాలా అనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ ఇంకా పీస్ కూడా చాలా టెండర్‌గా కుక్ అవుతుందండి. అదండి విషయం. ఇలా అయితే మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకొక విషయం అండి, చికెన్ దమ్ బిర్యానీస్ చేయడంలో నేను చాలా ఎక్స్‌పర్ట్. మా వారు చాలా పొగుడుతూ ఉంటారు. మా వారే కాదు చాలా మంది చెప్పారండి. పోనీలెండి మన గురించి మనం చెప్పుకోకూడదు గానీ, ఈ లోపుడ చికెన్ మ్యారినేట్ అయ్యే లోపల మనం రైస్ కూడా కొలుసుకొని తీసుకొని, కడుక్కొని అవి కూడా నానబెట్టేయాలండి. అవి కూడా 1 అవర్ నానితే చాలా బాగా వస్తుంది బిర్యానీ అయితే. చూస్తున్నారు కదా! నేను అందులోనే రైస్‌నైతే కుక్ చేయబోతున్నాను. అందుకే అందులోనే నానబెట్టేసాననమాట. హోల్ గరం మసాలా ఐటెమ్స్ ఏటేటున్నాయో అవన్నీ యేసుకుంటాము. ఆకు, లవంగ మొగ్గ, జాపత్రి అవన్నీ కూడా వేసుకోవాలండి. దాంతో పాటు సాజీరా అంటే జీలకర్ర కూడా వేసుకుంటాం. పచ్చిమిర్చి అందరికీ తెలిసిన విషయమే. వేసేసి తగినంత సాల్ట్ వేసేసి ఒక గంట సేపు దాన్నంతటిని రెస్ట్ ఇవ్వాలని చెప్తున్నాను. అక్కడ నేను చెప్పేదదే. ఒక గంట తర్వాత చూస్తున్నారు కదా! ఫస్ట్ అయితే చికెన్‌ని కుక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఎప్పుడైనా కూడా మనం బిర్యానీ చేసేటప్పుడు, దమ్ బిర్యానీ చేసేటప్పుడు ఎందుకంటే మనం ఒకవేళ రైస్ ఫస్ట్ కుక్ చేసేసామనుకోండి, మనం చికెన్ కుక్ అయ్యే లోపల రైస్ అనేది కొంచెం గట్టి పడే అవకాశం ఉంది. అందుకని చికెన్నే ఫస్ట్ కుక్ చేసుకొని పక్కకనేది పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం రైస్‌ని కుక్ చేసుకోవచ్చనమాట. నేను ఫస్ట్ చికెన్నయితే బాగా కుక్ చేసుకొని పక్కకు పెట్టేసాను. చూస్తున్నారు కదా మీరు. బాగా కొంచెం కలుపుకొని మూత పెట్టిన తర్వాత కొంచెం వాటర్ అయితే ఏసుకోవాలండి. వాటర్ వేసిన తర్వాత మూత పెడితే మనకి చికెన్ అనేది బాగా కుక్ అవుతుంది. చాలామంది అసలు వాటర్ వేయకపోయినట్టే చూపిస్తున్నారు. కానీ వేస్తారండి. ఆ క్లిప్ అయితే మిస్ చేసేస్తున్నారు చాలామంది. అలా అయితే బిర్యానీ పర్ఫెక్ట్‌గా రాదన్నమాట. ఎప్పుడైనా వాటర్ వేస్తేనే చికెన్ పర్ఫెక్ట్‌గా ఉడుకుతుంది. ఉడికిన తర్వాత ఆయిల్ అనేది మనకు పైకి తేలుతుందండి. అప్పుడు మనకు తెలిసిపోతుంది. ఓకే. చికెన్ ఉడికిపోయింది. అప్పుడు మనం రైస్‌ని స్టవ్ మీదకి ఎక్కించుకోవాలి. చూస్తున్నారు కదా! నేను రైస్ స్టవ్ మీదకి ఎక్కించి రైస్ అయిపోతుంది అనేటప్పుడు చికెన్ కూడా కొంచెం సిమ్‌లో పెట్టి ఉంచి అప్పుడు రైస్ అనేది వడగట్టేసి వాటర్ అంతా తీసేసి నేనైతే రైస్ అయితే పైన దమ్ పెట్టేసానండి. ఇంతేనండి సింపుల్‌గా చేసుకోవచ్చు. నేనైతే హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ ట్రై చేయడం ఇదే ఫస్ట్ టైం. కానీ చాలా బాగా పర్ఫెక్ట్‌గా వచ్చింది. పైనైతే లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర ఇంకా మసాలా అయితే మిక్స్ చేసేసి పెట్టేసానండి. మూత పెట్టేసాను. అంతేనండి ఇంకేం చేయలేదు. యమ్మీ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. వావ్! చాలా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంది. మీరందరూ కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు కూడా తెలుస్తుంది ఎలా వచ్చిందనేది. నేనైతే సాల్ట్ అనేది కొంచెం చాలా తక్కువగా యూజ్ చేసుకున్నానండి. మీరు తినే పద్ధతిని బట్టి మీరు సాల్ట్ అనేది వేసుకోండి. అదన్నమాట సంగతి. అయితే మీరు నా వీడియోస్ అన్నీ చూస్తున్నారు అందరూ కూడా. కానీ ఎవ్వరు కూడా లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ అండి మన ఛానల్‌ని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అందరూ కామెంట్ కూడా పెట్టండండి. ఎలా వచ్చింది? ఏంటి అనేది చూస్తున్నారు కదా! చికెన్ కూడా చాలా బాగా జ్యూసీగా చాలా బాగా అంటే చాలా బాగా పర్ఫెక్ట్‌గా వచ్చిందండి. బాయ్ అండి.